బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేదే లేదన్నారు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్. మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో ఆల్విన్ కాలనీలో నిర్వహించిన బీసీ యువగర్జన సభలో బీసీ యువత పాల్గొన్నారు. ఈ ధర్నాలతో కాదు, చట్టబద్దమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. ఇక రాష్ట్రంలో భారీ ఉద్యమాలకు బీసీ యువసేన సిద్ధమవుతుందని ప్రకటించారు వకులాభరణం కృష్ణమోహన్. బీసీ యువగర్జన పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది. గడిచిన 19 నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది. ఇదిగో 42, అదిగో 42 అంటారు. విద్యారంగంలో అమలు చేయరు, అడ్మిషన్లన్నీ అయిపోయినాయి. ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసిండ్రు. 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది. ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు, రాజ్యాంగ ప్రక్రియలు చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి, చట్టబద్ధంగా సర్వే చేయించండి.